హాయ్ ఫ్రెండ్స్, మీ శరీరంలో ఒక అద్భుతమైన శక్తి ఉంది. మీరు ఇప్పటికీ దాన్ని గమనించలేకపోవచ్చు. ఒక్కసారి ఆ శక్తి మేల్కొంటే మీకు అసాధ్యం కాంతి అంటూ ఏది ఉండదు. ఇది జ్ఞానానికి గేట్వే, మోక్షానికి రూట్ మ్యాప్. ఇదే కుండలిని శక్తి. ఎంతో మంది యోగులు చలనక, ఆకలనక, నిద్రనక, ఎండనక, వాననక ఎన్నో కఠోర సాధనలు చేసేది దేనికోసం? వాళ్ళలో ఉన్న ఈ అద్భుతమైన శక్తిని అవేకం చేసుకొని ఎంతో జ్ఞానాన్ని పొంది ముక్తిని సంపాదించడం కోసం. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ సంతోషం అనేది అమావాస్య పున్నమిలాగా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటుంది. ఎప్పుడు ఏ సమస్యతో జీవితం ఉక్కిరిబుక్కిరి అవుతుందో ఎవ్వరం ఊహించలేం. ఈ సమస్యలన్నిటి నుంచి ఎలా బయటపడాలి? ఈ కర్మచక్రం నుండి బయటపడి ఎలా ఒక బ్యూటిఫుల్ లైఫ్ను లీడ్ చేయాలి? ఒకసారి ఈ శక్తి పూర్తిగా జాగరణ అయ్యాక అవధులు లేని ఆనందం, చెప్పలేనంత గాఢ ప్రశాంతత, సాక్షాత్తు దైవ స్వరూపులైపోతారు. కుండలిని శక్తి మేల్కోవడం అంటే సాధారణ విషయమేం కాదు. ఈ శరీరంలో ఉన్నప్పటికీ మళ్ళీ తిరిగి పునర్జన్మ పొందినట్టు ఉంటుంది. ఈ వీడియోలో కుండలిని శక్తి అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, అది యాక్టివేట్ అయినప్పుడు మన శరీరంలో వచ్చే సిమ్టమ్స్ ఏంటి, అది అవేకన్ అయినప్పుడు మన జీవితం ఎలా మారిపోతుంది, ఇవన్నీ విషయాలు చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పబోయే యూస్ఫుల్ కంటెంట్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఉపయోగపడొచ్చని ఆశిస్తున్నాం. మీరు చేసే ఒక్క లైక్ వల్ల లక్షల మందికి ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ చేరవచ్చు. మన శరీరంలో మనకు కనిపించకుండా చక్రాలు అనేవి ఉంటాయి. చక్రాలు అనేవి ప్రధాన శక్తి కేంద్రాలు. చక్ర అంటే సర్కిల్ లేదా వలయం అనే అర్థంతో వస్తుంది. మన శరీరంలో ప్రాణశక్తి అంటే ఈ లైఫ్ ఎనర్జీ ఈ చక్రాల ద్వారా ప్రవహిస్తుంది. ప్రతి చక్రం కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. కుండలిని శక్తి వెన్నుముక చివరి భాగంలో 3.5 చుట్టలు చుట్టుకొని నిద్రాణంగా ఉంది అంటుంటారు. మన నిత్య అవసరాలకి తినడం, పడుకోవడం, సంపాదించడం ఇంకా మిగతా యాక్టివిటీస్ అన్నింటికి కొద్దిపాటు మాత్రమే ఈ శక్తిని వినియోగిస్తాం. మిగతాది నిద్రాణంగా డోర్మెంట్ కండిషన్లో ఉంటుంది. మొదటిది మూలాధార చక్ర. ఇది మన యొక్క వెన్నుముక చివరి భాగంలో ఉంటుంది. ఇది భూతత్వానికి ప్రతీక. ఈ చక్ర సరిగ్గా పనిచేసినప్పుడు మనం చాలా భద్రంగా, ధైర్యంగా జీవిస్తాం. లేకపోతే ఎన్నో రకాలైన భయాలు, అనుమానాలు అనేవి మన జీవితంలో ఉంటాయి. తినడం, పడుకోవడం, తెల్లారడం ఇంతే వాళ్ళు ఆలోచించగలుగుతాం. ఎప్పుడైతే ఇది కరెక్ట్గా పనిచేస్తుందో మన జీవితంలో చాలా సెక్యూర్గా, చాలా స్టేబుల్గా, చాలా గ్రౌండింగ్గా జీవించగలుగుతాం. రెండవది స్వాదిష్టాన చక్రం. ఇది మన యొక్క నాభి కింది భాగంలో ఉంటుంది. ఇది జలతత్వానికి ప్రతీక. ఈ యొక్క చక్ర సృజనాత్మకత, ఎమోషన్స్, ఆనందం, సంతానానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్ర బాగా పనిచేస్తే మన భావాలను చాలా బాగా అనుభవించగలుగుతాం. సృష్టించే సామర్థ్యం పెరుగుతుంది. చాలా మంది క్రియేటివ్ గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ స్వాదిష్టాన చక్ర బాగా పనిచేస్తుంది అన్నమాట. కొంతమందిని మనం చూడొచ్చు, వాళ్ళ ఆలోచన విధానం చాలా క్రియేటివ్ గా, వాళ్ళు ఏదైనా సృష్టించినా గానీ చాలా డిఫరెంట్ గా అందరిలాగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాస్త సాధన చేసి ఉండొచ్చు. మణిపూరక చక్రం, దీన్ని సోలార్ ప్లెక్సస్ చక్ర అని కూడా అంటారు. దీని ప్రాంతం నాభి స్థానంలో ఉంటుంది. ఇది అగ్నితత్వానికి ప్రతీక. ఇది మన యొక్క ఆత్మవిశ్వాసానికి, శక్తికి, మన యొక్క క్యారెక్టర్కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ చక్ర చాలా బలంగా ఉన్నప్పుడు మనం నిర్ణయాలు చాలా ధైర్యంగా తీసుకుంటాం. ఎటువంటి పనినైనా ఆత్మవిశ్వాసంతో చేయగలుగుతాం. ఇది ప్రేమ, దయ, క్షమ, సంబంధ బాంధవ్యాలతో కనెక్షన్ కలిగి ఉంటుంది. ఎవరినైనా ప్రేమించాలి అంటే చాలా కండిషన్స్ తో ప్రేమిస్తూ ఉంటాం. అలాగే మనకు చెడు చేసిన వాళ్ళను అంత ఈజీగా క్షమించలేకపోతుంటాం. ఈ చక్ర యాక్టివేట్ అయినప్పుడు మనం అందరినీ ఒకేలాగా ప్రేమించగలుగుతాం. జంతువుల పట్ల, మనుషుల పట్ల, అన్నింటి పట్ల మనం కరుణ చూపిస్తూ ఉంటాం. మనం ఎవరినైనా కానీ క్షమించే శక్తి పెరుగుతుంది. దానివల్ల చాలా ప్రశాంతంగా జీవించగలుగుతాం. ఐదోది విశుద్ధ చక్రం. ఇది గొంతు భాగంలో ఉంటుంది. ఈ చక్రం ఆకాశతత్వానికి ప్రతీక. ఈ చక్ర యాక్టివేట్ అయిన వాళ్ళు అంత ఈజీగా అబద్ధాలు చెప్పలేరు. వాళ్ళు ఎప్పుడూ సత్యంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్ళ యొక్క మాటల ద్వారా ఎంతో మందిని ఇన్స్పైర్ చేయగలుగుతారు. వాళ్ళు చాలా సూటిగా, సత్యంగా మాట్లాడగలుగుతారు. మనం చాలా మందిని చూడొచ్చు, కొంతమంది సింగర్స్ అద్భుతమైన గొంతుతో పాడగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క విశుద్ధ చక్ర చాలా యాక్టివేషన్ లో ఉంటుంది. ఆరోది ఆజ్ఞా చక్ర. దీన్ని తాడే చక్ర అని కూడా అంటారు. ఇది మన యొక్క 2 ఐబ్రోస్ మధ్యలో ఉంటుంది. ఇది యాక్టివేట్ అయినప్పుడు వాళ్ళు ఎన్నో రకాలైన ఎక్స్పీరియన్సెస్ పొందుతూ ఉంటారు. కొంతమంది రాబోయే విషయాలు దర్శించగలుగుతారు. వాళ్ళ యొక్క గత జన్మలు చూడగలుగుతారు. వేరే లోకంలో ఉన్న గురువులతోని మాట్లాడగలుగుతారు. ఈ భూమి మీద వాళ్ళు తీసుకున్న పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి తెలుసుకుంటారు. వాళ్ళ యొక్క అంతర్దృష్టి ద్వారా సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొంతమంది వేరే వాళ్ళ ఆలోచనలు కూడా రీడ్ చేయగలుగుతారు.
అలాగే వాళ్ళ యొక్క ఆరాను అంటే వాళ్ళ యొక్క శక్తి వలయాన్ని క్లియర్గా చూడగలుగుతారు. కొంతమంది ఎన్నో రకాలైన అతీంద్రియ శక్తుల్ని గిఫ్ట్గా పొందుతారు. కాకపోతే వాళ్ళలో జ్ఞానం ఉంటుంది కాబట్టి వాటిని లోక కళ్యాణం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఎన్నో రకాలైన సృష్టి రహస్యాలను వాళ్ళు ఛేదించగలుగుతారు. చివరి స్థితి సహస్రార, దీన్ని క్రౌన్ అని కూడా అంటారు. తల పై భాగంలో ఉంటుంది. ఇది శుద్ధ జ్ఞానానికి ప్రతీక. ఈ స్థితిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు పరబ్రహ్మ తత్వంతో ఏకత్వం అవుతారు. వాళ్ళు దివ్యమైన అనుభూతులు పొందుతూ ఉంటారు. ఈ సృష్టి మొత్తం బ్రహ్మమయమే అని అర్థం చేసుకోగలుగుతారు. నేను అనే అహంకారాన్ని పూర్తిగా అధిగమించి ఆ యొక్క డివైన్ తో కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు ఇతరులపైన ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు లోక కళ్యాణం కోసం పరితపిస్తూ ఉంటారు. అప్పటి వరకు నేను పేరు, ఊరు, కులము, మతము, గోత్రము అనుకునే వాళ్ళు అన్నింటికి అతీతమైన ఆ యొక్క శక్తి స్వరూపాన్ని నేను అన్నింట్లో ఉన్నాను, అందరిలో ఉన్నాను, ఎప్పటికి ఉంటాను, అసలు నాకు చావే లేదు, నేను ఎప్పుడూ పుట్టలేదు అన్న ఒక దృఢమైన స్ఫురణ వాళ్ళలో ఉదయిస్తుంది. వాళ్ళ ఆలోచనలతోనే ఎంతో సృష్టించగలుగుతారు. వాళ్ళ యొక్క వాక్కు ఒక బ్రహ్మాస్త్రం అయిపోతుంది. వాళ్ళ ఆరా వల్ల వాళ్ళను దర్శించిన వాళ్ళు ఎంతో ఆనందంతో గాఢమైన ప్రశాంత స్థితిని పొందుతారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలన్నింటినీ జయించి వాళ్ళ మైండ్ పైన ఆధిపత్యం సాధిస్తారు. జీవుల పట్ల, మనుషుల పట్ల, ప్రకృతి పట్ల, అన్నింటి పట్ల ప్రేమతో కలిగి ఉంటారు. వాళ్ళ జీవితంలో దుఃఖం అనేది ఎండ్ అయిపోతుంది. ఎప్పుడు ఆనందంగా, ప్రశాంతంగా, క్రియేటివ్గా భూమిపైన అద్భుతాలను సృష్టిస్తూ ఉంటారు. మానవుడే మాధవుడవుతాడు. మనలో ఉన్న కుండలిని శక్తి అవేక్నింగ్ కావాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అతి సులువైన మార్గం ఆనాపానాసతి ధ్యానం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉండడం. కళ్ళు రెండు మూసుకొని కాళ్ళు రెండు కలిపి వేళ్లలో పెట్టుకొని సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ఆలోచనలు వస్తూ ఉంటే తిరిగి మన యొక్క పూర్తి ధ్యాసను శ్వాస మీదకే తీసుకొని రావాలి. ఇలా మన ప్రతిరోజు మన వయసు ఎంత ఉంటుందో మినిమం అంతా చేస్తూ సమయం దొరికినప్పుడు ఎక్కువ గంటలు ధ్యానం చేస్తూ ఉండడం వల్ల మన ఆలోచనలు మొత్తం తగ్గి మన యొక్క శరీరంలోకి శక్తి ప్రవేశించి ఆ యొక్క ఎత్రిక్ బాడీ అనేది క్లీనింగ్ జరగడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మనలో ఉన్న శక్తి మేల్కొని మన శరీరంలోనే 2,72,000 నాడులను శుద్ధి చేయడం మొదలవుతుంది. అప్పుడు మనకు ఎన్నో రకాలైన అనుభవాలు రావచ్చు. శరీరంలో చీమలు పాకుతున్నట్టు, పాములు తిరుగుతున్నట్టు, ఎనర్జీ ఫీల్ అవుతున్నట్టు, ఎన్నో రకాలైన నొప్పులు, ఆనందం, బాధ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే మన యొక్క నిద్రలో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. కళల్ని చాలా స్పష్టంగా దర్శించగలగడం, అలాగే చక్రాస్ దగ్గర కూడా ఈ యొక్క సెన్సేషన్ ఫీల్ కావడం జరుగుతూ ఉంటుంది. అలా రోజు రోజుకి ఈ యొక్క అవేకనింగ్ జరుగుతున్న పర్సన్లో ఎన్నో రకాలైన మార్పులు రావడం అనేది సర్వసాధారణం. అన్నింటికి తట్టుకొని అలాగే సాధనను కంటిన్యూ చేస్తున్న కొద్దీ మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సహస్రార స్థితి వరకు వెళ్ళి ఆ యొక్క జీవుడే దేవుడిగా మారుతాడు. దీన్నే శివశక్తి సమ్మేళనం అని, ఎన్లైటన్మెంట్ అని, నిర్వాణమని, మోక్షమని, జీవన్ముక్తి అని ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కుండలిని శక్తి గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇటువంటి మంచి కంటెంట్ మీ దాకా చేరాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.